For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను గురుగారు. గురుగారు, మే వస్తుంది కదా, అయితే ఈ మే నెలలో మన గురుగ్రహము వృషభ రాశిలోకి సంచరిస్తుంది కదా, సో ఆ సంచారం వల్ల మిగిలిన 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? మనకి మే 1, 2024 సంవత్సరం నుండి మేషరాశిలో ఉన్నటువంటి గురుడు ఆ రోజున వృషభ రాశిలోకి మారుతున్నాడు. ఓకే. ఈ ఒక్క గ్రహం ద బిగ్గెస్ట్ గ్రహం అన్నమాట, ఇది గురుగ్రహం, శుభగ్రహం. ఈ గ్రహం మారడం వల్ల 12 రాశుల మీద ఆటోమేటిక్ ప్రభావం ఉంటుందన్నమాట. అంటే కొన్ని రాశుల పైన మనకి పాజిటివ్గా ఫుల్ రిజల్ట్స్, ఫుల్ మంచి ఫలితాలు ఇస్తాయి. కొన్ని రాశుల పైన మీడియం ఫలితాలు ఇస్తాయి. కొన్ని రాశుల పైన యావరేజ్ ఫలితాలు ఇస్తాయి. దాన్ని బట్టే ఈ 12 రాశుల వారి యొక్క జీవన విధానం, జీవన స్టైల్ ఉంటుందన్నమాట. మొట్టమొదటగా మనము మేషరాశిని తీసుకున్నాం అనుకో. ఈ మేషరాశిలోకి జన్మంలో ఉన్నటువంటి గురుడు ధన స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ విధంగా వెళ్ళడం వల్ల ఏంటంటే మంచి మార్పు. కాబట్టి వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాల్లో వాటిల్లో ప్రమోషన్స్, డబ్బులు రావడము, తర్వాత అంత చక్కగా వృద్ధి కనబడుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఇది మేషరాశి. తర్వాత వృషభ రాశిలోకి వచ్చాం. ఈ వృషభ రాశిలోకి ఉన్నటువంటి గురుడు జన్మ గురుడు అవుతాడు. కాబట్టి ఈ జన్మ గురుడు ఏం ఫలితాలు ఇస్తాడంటే ఆరోగ్యాన్ని, కొంచెం ఇంటెస్టినైల్, అబ్డామిన్ ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నిజాయితీగా ఫైట్ చేయడము, నిజాయితీ పరివర్తన ఉంటుంది. అండ్ వృత్తి విషయంలోకి వచ్చేసరికి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అలా ఉంటుంది. ఇకపోతే మిథున రాశి నెక్స్ట్. ఈ మిథున రాశి వారికి చక్కగా అప్పటి వరకు లాభంలో ఉన్నటువంటి గురుడు వ్యయంలోకి వచ్చేస్తాడు. వ్యయంలోకి రావడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఖర్చులంటే కేవలం డబ్బు ఖర్చులే కాదు. ఈ మిథున రాశి వాళ్ళకి ధర్మ కార్యక్రమాలకి ఆ విధంగా ఖర్చు పెట్టడం, ఆ విధంగా ఆత్మీయులతో సరిగ్గా కనుక ఉండకపోతే మెనీ ఛాన్సెస్ టు లూజ్ దెమ్. అంటే పబ్లిక్ రిలేషన్స్ లో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క గురుడు. అండ్ ఫారిన్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అద్భుతంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి మొన్నటిదాకా రాజ్యస్థితిలో ఉన్నటువంటి గురుడు లాభస్థితిలోకి వచ్చాడు. కాబట్టి లాభస్థితిలోకి రావడం వల్ల ఇప్పుడు దాకా కుంటి నడక నడుస్తున్నారు కర్కాటక రాశి వాళ్ళు. అంటే 1-2 సార్లు ట్రై చేసుకోవాలి ప్రతి చిన్న పనికి. ఇప్పుడు సింగిల్ అటెంప్ట్లో వచ్చేస్తారు వీళ్ళు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశి ప్రవేశం చేసే ముందే ఏం జరిగిందో తెలుసా? విచిత్రం. అంటే జస్ట్ ఒక 10 రోజుల ముందే చూపించేస్తాడు గురుడు. ఎప్పుడైనా సరే మనం ఇల్లు మారుతాం అనుకో, ఇల్లు మారేటప్పుడు ఏం చేస్తాం, ఒక 10 రోజుల తర్వాత సామాన్ సర్దుకోవడానికి ఒక 4-5 రోజులు పడుతుంది. అంతకు ముందు కూడా 4 రోజుల నుంచి మనం ప్యాక్ చేసుకుంటాం, అక్కడ కొత్త ఇంట్లో సర్దుకుంటాం. ఆ విధంగా ఈ గురుడు డ్యూటీ ఒక వారం ముందు నుంచే చూసేస్తాడు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి అమ్మాయి, మా క్లాస్మేట్ అయినటువంటి రైల్వే జనరల్ మేనేజర్ FA అండ్ CAO హూబ్లీ డివిజన్ ఎన్ శ్రీనివాస్ రాజు, నా క్లాస్మేట్, నా బెంచ్మేట్ అనమాట. మేమంతా ఇద్దరం కూడా కంటిన్యూస్ చదువుకున్నాం. వాళ్ళ అమ్మాయి ఎన్ ఐశ్వర్య IASలో 649th ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి కాలేజీలో మా దగ్గరే JNTలో చదువుకుంది. అండ్ షీఈ్ ఎ వండర్ఫుల్ స్టూడెంట్. ఆమె బీటెక్ కెమికల్ చదివింది. సో ఎవరు ఊహించలేకపోయారు. నేను 4 years బ్యాకే ఊహించి చెప్పాను. కర్కాటక రాశి ఆ టైం 2 times ఫెయిల్ అయింది. అంటే 2020 పాస్ అవుట్, అప్పుడు ట్రయల్ చేసినప్పుడు అంత పాజిటివ్ రిజల్ట్స్ రాదు, ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా లాభగురుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. నెక్స్ట్ సింహరాశి వారికి వద్దాం. ఈ సింహరాశి వారికి వచ్చేసరికి మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఇప్పుడు రాజ్యంలోకి వస్తాడు. కాబట్టి వృత్తి వ్యాపారంలో స్టాండర్డ్నెస్ ఉంటుంది, డాంబికమైన ఆచారం ఉంటుంది. నేను ఇది చేసేస్తా, నేను అది చేసేస్తా అని కోతలకు వస్తారు చూడు సరదాగా,
అంటే చేయగలిగేటటువంటి కెపాసిటీ చిన్నగా ఉన్నా ఎక్కువ చేయగలను అనేటటువంటి ఎగ్జాగరేషన్ అనుకుంటారు, కానీ వీళ్ళు తలుచుకుంటే చేయగలుగుతారు. కాబట్టి తలుచుకోవాలా. ఇక్కడ ప్లానెట్స్లో చాలామంది ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్లానెట్ చేంజ్ చేయగానే ఏదో మెరాకిల్ జరుగుతుందని పాపం ఆశిస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, కానీ హార్డ్ వర్క్ విపరీతంగా చేయాలన్నమాట. సో సింహరాశి వారికి కూడా గుడ్ రిజల్ట్ వస్తుంది. ఇక కన్యా రాశికి వచ్చేసాం. కన్యా రాశి వారికి వచ్చేసరికి అష్టమంలో బాగా మంచి జరుగుతుంది అనమాట. అష్టమంలో ఉన్నటువంటి గురుడు భాగ్యంలోకి వస్తున్నాడు. సో దే విల్ బి బెనిఫిటెడ్ ఆర్థిక పరంగా, వృత్తిపరంగా. ఇక తులారాశికి వస్తాం. ఈ తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుడు అష్టమ స్థితికి వచ్చాడు. కాబట్టి అష్టమ స్థితిలో ఉన్నప్పుడు అప్పులు అడగడమే తడువు వచ్చేస్తాయి మనకి. అంటే అప్పులు తీసేసుకోవాలి వీళ్ళు, మళ్ళీ తీర్చాలి కదా, మరి తీర్చుకోండి. అయితే చక్కగా ఇది ఈ యొక్క తులారాశి వాళ్ళకి కూడా కొంచెం ఒకటికి పని నిరాశ పడకుండా 1-2 సార్లు ట్రై చేసుకోవాలి. నెక్స్ట్ వృశ్చిక రాశికి వద్దాం. ఇప్పుడు దాకా గురుబలం లేదు వాళ్ళకి. అటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఉదయం 8 గంటల దాకా పడుకుంటున్నారు. అటువంటి స్టూడెంట్స్ అంతా కూడా లేచి తెగ చదివేస్తారనమాట. వాళ్ళకి సప్తమ గురుడు స్థితికి వచ్చారు. ఆ తర్వాత అంటే గురుడు శుభ పరంపరలు, గురు లగ్నం మీద దృష్టి పెట్టాడు కాబట్టి రాశి పైన, జన్మరాశి పైన దృష్టి ఉండడం వల్ల మంచి ఆలోచనలు, మంచి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ వస్తారు. ఇకపోతే మనకి ధనుస్సు రాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇంతవరకు. అసలు మామూలు హైలైట్. 750 రూపాయలకు ఉద్యోగం చేసేవాళ్ళు 30 కోట్లు 40 కోట్ల దాకా సంపాదించేశారు బిల్డర్స్ గా. నేను ఐ కెన్ టెల్ యూ, మాకు హనుమాన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన హరిహర కన్స్ట్రక్షన్స్ అని శ్రీకాంత్ రెడ్డి అని ఒక శిష్యుడిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు 19 years వాడి ఏజ్. హాస్టల్ పెట్టారు, ఇప్పుడు బిల్డర్స్ అయ్యారు. హరిహర కన్స్ట్రక్షన్ నియర్లీ 20 to 30 crores ఎస్టాబ్లిష్ అయిపోయి సంపాదించాడు ధనుసు రాశిలోనే, ఈ టైంలోనే. అంటే ఏల్ నైట్స్ అని బ్యాడ్ చేస్తుంది అనుకుంటారు, నెవర్. చూడు, అతనే ఎగ్జాంపుల్. ఐఎమ్ గివింగ్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ అండ్ కెన్ నో ద ఫ్యాక్ట్స్, మన వ్యూవర్స్ అంతా కూడా. సో ఇటువంటి ధనుసు రాశి వాళ్ళు కంటిన్యూస్ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు 6వ ఇంట్లోకి వెళ్ళాడు అనమాట. అంటే శత్రువుల పైన విజయం సాధిస్తారు, కానీ గురుబలం కొంచెం తగ్గింది. ఇక మకర రాశి వాళ్ళు వచ్చారమ్మా. పాపం ఏల్ నైట్స్ ఎంతో వీళ్ళు ఇంతవరకు చాలా బాధలు పడుతున్నారు. కోర్టు సమస్యల్లో, అప్పుల సమస్యల్లో. వీళ్ళకి జీతాలు బాగానే వచ్చినాయి, ఇళ్ళు కొన్నారు. మామగారులు అప్పు అడిగారని చెప్పి వీళ్ళ జీతం పేరు మీద మామగారులకు లోన్ ఇప్పించి ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నారు అనే భ్రమతో ఆడపిల్లల మీద కక్ష కట్టేశారు. ఆ మామగారుల మీద కోపంతో భార్యల్ని మీద కక్ష కట్టిన వాళ్ళు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్. మకర రాశి వాళ్ళకి ది బెస్ట్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు ఇస్తున్నానంటే బాగా అర్థమవుతుందని, మనం ఒక టీచర్ కాబట్టి చెప్పాలి. ఇక నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి. ఈ కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమైపోయాడు గురుడు, అర్ధాష్టమ గురుడు అయిపోయాడు. వీళ్ళు కంగారు పడిపోతున్నారు పాపం. అర్ధాష్టమ గురుడు మాకు మేలు చేయడమో అని. అసలు దైవ సృష్టిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ దేవుడికి ప్రతి ఒక్కడు బతకాలి కదా. అందుకని ఒక రాశిలో ఒక గ్రహం బ్యాడ్ అయినప్పుడు ఏ రాహువో కాపాడతాడు, ఇంకో శనో కాపాడతాడు. సో బ్యాలెన్స్ ఉంటుందన్నమాట సృష్టికి. కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా వర్రీ కానవసరం లేదు, గురుబలం తగ్గింది అంతే. 1-2 సార్లు ట్రై చేస్తారు. ఇక మీనరాశి దగ్గరికి వచ్చేసాం, లాస్ట్ది. ఈ మీనరాశి దే కెన్ ఎంజాయ్ వెరీ నైస్లీ, ఫైనాన్షియల్ గా బాగుంటారు, అండ్ విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఇంకేముంది, 12 రాశుల మీద ఈ విధమైనటువంటి ప్రభావాలు తీసుకొచ్చి 12 మందిని కూడా ఆయన దేవుడు దేవతలకే గురువు. ఆయనకున్న కెపాసిటీ వేరే వాళ్ళకు ఉండదు. ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి, ఒక వర్గం తిట్టుకుంటారు ఆయన్ని, ఒక వర్గం మెచ్చుకుంటారు, మామూలు గ్రహాల వాళ్ళు. బట్ ఈయన గురువు, ఈయన దేవతలకే గురువు. అందువలన ఎవరిని హర్ట్ చేయడు, ఎవరిని బ్యాడ్ చేయడు. తంతాడు, కొంచెం అన్నం పెడతాడు, తంతాడు, బిర్యానీ పెడతాడు, టీ ఇస్తాడు. ఆ విధంగా ఈ 12 రాశుల పైన ఉంటుందమ్మా నర్మదా. గురుగారు మీరు చెప్పారు కదా, అంటే కొంతమందికి కొంచెం వాళ్ళు చేసే పనులు అటు ఇటు అయినా కూడా కొన్ని రాశుల వరకు చాలా బాగుందని చెప్పారు. ఎవరైతే ఇబ్బంది పడుతున్న రాశి వాళ్ళు ఉన్నారో ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చు? డెఫినెట్ గా పరిహారాలు అనేటటువంటివి మనకి పూర్వం నుంచి వచ్చినవి అనమాట. ఈ శని గ్రహం బాగాలేదనుకోండి, శనికి నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వుల నూనెతో నువ్వుల దానం అని ఎలా చెప్పామో, ఈ గురుగ్రహానికి ప్రత్యేకించి గురుగ్రహ సంచారం వలన మనము కుంభరాశి వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు. ధనుసు రాశి వాళ్ళకి కొంత మార్పు జరిగింది. తులారాశి వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళు గురు జపం చేసుకోవాలి. గురుగ్రహం
అంటే ఓం బృహస్పతయే నమః, లేదా సింపుల్ గా మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు దత్తాత్రేయుడు మనకి దగ్గరలో ఉన్నాడు. 220 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కి, గుల్బర్గాకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయన గురు రూపంలో ఉన్నాడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర, నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఇదే మంత్రం. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఈ గురుగ్రహం ఏమీ చేయదు. నెక్స్ట్ రెండవది, ఇంకా కొంచెం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కిలోంపావు శనగల్ని చక్కగా ఉడకబెట్టేసి ఆ దేవాలయంకి వచ్చేటటువంటి షిరిడి సాయినాథుడు కూడా ఏ దేవాలయం అయితేనేమి గురువారం వాళ్ళకి నచ్చినటువంటి దేవాలయంలో వచ్చిన భక్తులకి పంచేస్తే సరిపోతుంది. ఇది దోషాలు పంచడం కాదు, ప్రసాదం పంచుతున్నాం మనం. అలాగే చాలా మంది అపోహలు ఉంటాయి. మామూలు అన్ఎడ్యుకేటెడ్ కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు ఏంటంటే జ్యోతిష్కులు వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మీ దోషాలు పనిచేస్తున్నారు అని. పంతులు గారులు కూడా సరిగ్గా ఎడ్యుకేట్ చేయట్లేదు వీళ్ళని. వాళ్ళేంటి అమ్మో దోషాలు తీసేసుకుంటున్నామేమో అని భయపడుతూ తీసుకుంటున్నారు. యూ కెన్ ఎంజాయ్గా చాలా సంతోషంగా తీసుకోవచ్చు. ప్రసాదం, దైవ ప్రసాదం అది. నెక్స్ట్ పంతులు గారులకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి కనుక వీళ్ళ కనుక దానం చేశారనుకోండి, గురువారం నాడు ఉదయము 6 గంటలకో 7 గంటలకో ఎప్పుడో ఒకసారి ఆ సమయంలో దానం చేస్తే బ్రహ్మాండంగా వీళ్ళందరికీ మంచిగా అయిపోతుంది. ఓకే. అలాగే గురుగారు, ఈ గురుగ్రహం మనకి సంచారం వల్ల, వృషభరాశి సంచారం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? 1 ఇయర్ ఉంటుంది. మనకి గురుగ్రహము ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళడానికి మనకి 1 ఇయర్ పడుతుంది. అయితే మధ్యలో సబ్ పీరియడ్స్ లో ఏమవుతాడంటే ఒక నక్షత్రం నుంచి బ్యాక్ నడుస్తాడు. దాన్నే రెట్రోగ్రేడ్ అంటాం, వక్రించడం అంటాం. ఒక నక్షత్రంలో నుంచి ఇంకో నక్షత్రంలోకి రావచ్చు, ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెనక్కి రావచ్చు. ఈ రెట్రోగ్రేడ్ అయినప్పుడు అంటే వక్రించినప్పుడు స్లో అవుతుంది అనమాట పని. రిజల్ట్స్ అంటే మనం అప్పుడు ఈ మామూలుగా సవ్య దశలో వెళుతున్నప్పుడేమో శ్రీరామచంద్రమూర్తి లాగా మనం ప్రవర్తించాలి. యుద్ధం చేసినప్పుడు రావణ యుద్ధం చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు, సకల దేవతలు వచ్చి మేము నీకు సపోర్ట్ ఇస్తామన్నా నో, నేను రావణుడు మాత్రమే యుద్ధం చేయాలంటాడు. మొత్తం టోటల్ సైన్యం వచ్చి చేస్తామన్నా సరే నో, రావణుడు ఒక్కడే మిగిలాడు, అది తప్పు, మనందరం సైన్యం వెళ్ళకూడదు, నేను అతనే వెళ్ళాలన్నాడు. ఈ విధంగా చేయాలి సవ్యదశలో గురుడు ఉన్నప్పుడు. రెట్రోగ్రేడ్ అయినప్పుడు శ్రీకృష్ణుడు తత్వం లీలలు చేయాల. అన్యాయం చేసినాడిని కపటంతోనే జయించాల. దెబ్బకు దెబ్బ, వాడికేనా అతి తెలివి మనల్ని మోసం చేసే తత్వం మనం కొట్టలేమా? ఈ పాలసీతో వెళ్ళాలన్నమాట రెట్రోగ్రేడ్ అంటే మనల్ని ఎవడైతే మోసం చేస్తున్నాడో వాడికి మనం గ్రహించగలగాల, గ్రహించి తప్పించుకోగలగాల. అవసరమైతే మోసం చేస్తే నొప్పి ఏంటో వాడికి తెలియాలి కాబట్టి మనమే ఒక మొటికాయ మొట్టాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క రాశుల పైన బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే. అంటే గురుగ్రహం వృషభ రాశికి సంచారం వల్ల ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.